నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 19/5/2025 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:42, తిథి తదియ మధ్యాహ్నం 2:18 వరకు, నక్షత్రం మృగశిర ఉదయం 8:41 వరకు, యోగం ధృతి సాయంత్రం 5:49 వరకు, కరణం గర్జ మధ్యాహ్నం 2:18 వరకు, వణిజ రాత్రి తెల్లవారుజామున 12:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుంచి 5:05 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:50 వరకు, యమగండం ఉదయం 8:50 నుంచి 10:30 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:11 వరకు, దుర్ముహూర్తం రాత్రి 11:07 నుంచి 11:51 వరకు, అమృతకాలం రాత్రి 9:14 నుంచి 10:40 వరకు, వర్జన సాయంత్రం 4:13 నుంచి 5:39 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సమయానికి వ్యక్తుల యొక్క సహకారం మీకు అందడం బట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. విద్యాపరంగా కావచ్చు, గృహపరంగా కావచ్చు, వాహనపరంగా కావచ్చు, అలాగే ఆకస్మికంగా పెద్దల యొక్క సహకారంతో మీరు కమ్యూనికేషన్ని చక్కగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ యొక్క అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే మీ యొక్క ఉద్వేగాల్ని, కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యా విషయంలో కీలక ఆలోచనలు చేసుకోవడం చాలా ప్రధానంగా ఇక్కడ మనం చెప్పొచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, తగిన విధంగా మీరు మీ యొక్క కమ్యూనికేషన్ని ఉపయోగించుకుంటూ, అలాగే లాజికల్ థింకింగ్ని ఉపయోగించుకుంటూ తొందరపడకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. వ్యక్తిగత ఆకర్షణను పెంపొందించుకుంటారు. వ్యక్తిగత నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో పాటుగా ముఖ్యంగా తీసుకునే నిర్ణయాల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం తీసుకోవాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. మీ యొక్క ఆర్థిక విషయాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ కొరకు, మీ హాబీల కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ యొక్క గౌరవం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, మాట విలువ పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా బంధువర్గంతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఈగో ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ఆలోచనలకి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. ముఖ్యంగా మీ ఖర్చులలో కూడా అధిక శాతం గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాలు, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి పెట్టుకునే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, షాపింగ్లు మొదలైన వాటికి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, నూతన అవకాశాలు ఏర్పడతాయి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సింహరాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ, వృత్తిలో అభివృద్ధికరంగా తీసుకునే నిర్ణయాలు కానీ, వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కానీ, మీ పై అధికారుల యొక్క సహకారం కానీ అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉండడం, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం, వృత్తిలో మీ గౌరవం పెరగడం, మీ గుర్తింపు పెరగడం, వృత్తిలో నూతన అవకాశాలు రావడం,
వృత్తిలో స్థాన చలనాలకు కూడా అవకాశాలు ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన ప్రదేశాల్లో వృత్తిలో వ్యక్తులతో ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో పెద్దల యొక్క దీవెనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన ఆలోచనలలో కానీ వృత్తిపరమైన చేంజెస్లో కానీ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక ఆదాయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆకస్మికమైన అవకాశాలు కూడా మానసిక ప్రశాంతతనివ్వడానికి అవకాశం కనబడుతుంది. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రదేశాలు, దూర ప్రయాణాలు, వ్యక్తుల సహకారం, తోబుట్టువుల యొక్క సహకారం, ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు మిత్రులుగా మారడం, అనుకోని విధానాల్లో మీకు ఆర్థికంగా పలుకుబడి గుర్తింపు రావడం, మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, వ్యక్తిగత నిర్ణయాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు పలుకుబడి, గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఆకస్మికమైన ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా మరల్చుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులతో, పై స్థాయి అధికారులతో వ్యవహరించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సమస్యలను అధిగమిస్తారు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలు, అలాగే ఆకస్మికమైన ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ముఖ్యంగా భాగస్వామితో కలిపి, కుటుంబ సభ్యులతో కలిపి, సంతాన వర్గంతో కలిపి ఆకస్మికమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే అది ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి, సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మొత్తానికి గృహ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిపి అనుకోని ప్రయాణాలు, అనుకోని ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వృత్తి విషయం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. దానికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంఘంలో వ్యక్తులతో మీ స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా విదేశాల్లో ఉండే మీ యొక్క స్వదేశీ స్నేహ సంబంధాలతో విదేశాల్లో ఉండే వారితో చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. లోన్లు మొదలైనవి తీసుకున్నా కూడా వాటిని సంపూర్ణంగా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే వృత్తిలో మీ పై అధికారులలో స్త్రీలతో మీరు ఏదైనా వాగ్వాదాలకు దూరంగా ఉండడం బట్టి కూడా ప్రశాంతంగా అనుకున్న పనులు సాధించడానికి, మీ వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడానికి మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, క్రియేటివిటీని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే వారి యొక్క ఆలోచనల విషయంలోనూ తగిన జాగ్రత్తలతో వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా కృషి చేస్తారు. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి వృత్తి కొరకు వారికి సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యులైన వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త వహించాలి. కుంభరాశి.
అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల నుంచి మిత్రులతో సంభాషించడం, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, గృహ వాతావరణం, సంతానం అభివృద్ధి మొదలైన విషయాల్లో వారికి సంబంధించిన నిర్ణయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించగలరు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి గౌరవం, గుర్తింపు పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, అలాగే గృహ వాతావరణం, గృహ సౌఖ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కొలీగ్స్తో కావచ్చు మంచి అనుకూలమైన వాతావరణం, వారి యొక్క సహకారంతో మీరు అనుకున్న పనులలో విజయం సాధించడం, అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశులలో ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ప్రతిరోజులాగే ఈరోజు చెప్పుకునే పరిహారంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునేది తప్పనిసరిగా నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టకాలు, అష్టోత్తరాలు, నామాలు, వాటితో పాటుగా నరసింహ కరావలంబ స్తోత్రం మొదలైనవి చేసుకోవడం కానీ, వినడం కానీ, దేవాలయ సందర్శన కానీ మొదలైనవి చేసుకోవడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, భయాందోళన అధిగమించగలిగిన శక్తి, దాంతోపాటు ఆధ్యాత్మిక వృద్ధి, ప్రతి విషయంలోనూ అభివృద్ధి, ప్రతికూలతల్ని అధిగమించగలిగిన శక్తి మొదలైన లభిస్తాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.